కదులుతున్న బస్సులో డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడంటూ ఒక మహిళ డయల్ 100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా వైపు వెళ్తున్న బస్సులో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఆరోపించింది. మేడ్చల్ సమీపంలో బస్ రన్నింగ్ లో ఉండగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేసి తనపై అత్యాచారం చేసి తీవ్రంగా బాధించారంటూ కూడా ఆమె ఆరోపిస్తోంది. వెంటనే అప్రమత్తమైనటువంటి హైదరాబాద్ పోలీసులు బస్సును చేజ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోకి రాగానే బస్సును ఆపేశారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. బస్సులో తనపై డ్రైవర్ అత్యాచారం చేశాడంటూ ఒక మహిళ డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా వైపు వెళ్తున్నటువంటి బస్సులో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. మేడ్చల్ సమీపంలో బస్ రన్నింగ్ లో ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేసి తనపై అత్యాచారం చేసినట్టుగా చెప్తోంది బాధితురాలు. వెంటనే అలర్ట్ అయినటువంటి హైదరాబాద్ పోలీసులు బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోకి రాగానే బస్సును ఆపారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో పనిచేస్తున్నటువంటి 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కదులుతున్న స్లీపర్ కోచ్ బస్సులో రేపు జరగడం ఇప్పుడు సంచలనం. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులు, ఉస్మానియా పోలీసులు పూర్తిగా బస్సు డ్రైవర్తో పాటు మరొకరిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అటు నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ఈ స్లీపర్ కోచ్ బస్సులో ఒక లేడీ పైన అత్యాచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే 5-6 ఏదైతే స్లీపర్ కోచ్ బర్త్ లో ఉన్న 5-6 ఈ బెర్త్ లో రేపు జరిగినట్టుగా మహిళ చెప్తుంది. ఆ మహిళ సంబంధించి చూసినట్లయితే అటు నిర్మల్లో నుంచి అటు ప్రకాశం జిల్లాకు ఆమె వెళ్తుంది. అయితే ఆమె ఒంటరితో పాటు ఆమెతో పాటు చిన్న పాప కూడా ఉంది. అయితే మధ్యలో మాటలు కదిలించుకొని మాట్లాడిన తర్వాత ఆ లేడీని, ముందు సీట్లో ఉన్న లేడీని ఇక్కడ ఈ సీటుకి తీసుకువచ్చి ఇక్కడ దీంట్లో అత్యాచారం చేయడం జరిగింది. ఆ మహిళ ఏదైతే పూర్తిగా వ్యతిరేకించడం కావచ్చు, ఆ మహిళ పూర్తి స్థాయిలో వ్యతిరేకించడంతోటి ఆమెని మొత్తంగా ఆమె పైన నోరు ముక్కు మూసివేసి ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. అయితే ఈ బస్సు వ్యవహారం చూసినట్లయితే ఇది హరికృష్ణ ట్రావెల్స్ ఇటు నిర్మల్ నుంచి అటు ప్రకాశం జిల్లాకు వెళ్తుంది. ప్రకాశం జిల్లాలోని పామరు దగ్గర ఆ లేడీ ఏదైతే లేడీ నివాసం ఉంటుంది, తన సొంత గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అటు పోలీసులకి ప్రస్తుతాన్ని చూసినట్లయితే చేగుంట వద్ద బస్సు ఆగిపోయిన తర్వాత అక్కడే అందరూ కూడా భోజనం చేసిన తర్వాత అందరూ డీప్ స్లీప్కి వెళ్లిపోవడం జరిగింది. ఆ సమయంలో డ్రైవరు ఆ లేడీతో మాయమాటలు చెప్పేసి ఆ లేడీని ఆ 5-6 బెర్త్లో తీసుకువెళ్లి ఆ లేడీ పైన అఘాత్యానికి పాల్పడడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి ట్రై చేస్తున్న సమయంలో ఆ లేడీ ఆ లేడీ వ్యతిరేకించడంతో ఆ లేడీ పైన ఏదైతే ఒక్కసారిగా నోరు ముక్కు అక్కడున్న బెడ్షీట్ తోటి పూర్తి స్థాయిలో గల మూసివేసి ఆ మరోసారి కూడా అఘాత్యానికి పాల్పడడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సికింద్రాబాద్కు వచ్చిన తర్వాత ఆ లేడీ తోటి ప్యాసింజర్లు అందరితో కూడా చెప్తే వాళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పడంతో ఆ లేడీ వెంటనే 100 ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే ఈ బస్సుని ఏదైతే మెట్టిగూడ నుంచి తార్నాకు వెళ్తున్న సమయంలో బస్సుని మొత్తంగా ఇంటర్సెప్ట్ చేసి ఆ బస్సుని మధ్యలో ఆపేసి ఆ డ్రైవర్ ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కో డ్రైవర్ గా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ప్రస్తుతానికి ఆ లేడీని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ లేడీ దగ్గర నుంచి భరోసా అధికారులు స్టేట్మెంట్ రికార్డు జరిగింది. కదులుతున్న ఓర్లో బస్సులో తనపై అత్యాచారం చేశారని చెప్పి కూడా ఆ లేడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక 2 ప్రస్తుతానికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా ప్యాసింజర్ అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రకాశం పంపించారు. అయితే ఏదైనప్పుడు కూడా అటు తెలంగాణ ముఖ్యంగా చూసినట్లయితే చేగుంట దాటిన తర్వాత సికింద్రాబాద్కు వచ్చే సమయంలోనే ఆ లేడీ పైన అత్యాచారానికి పాల్పడినట్టుగా ఇప్పుడు బయటపడింది. అయితే దీనికి సంబంధించి లేడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే 2 అదుపులో తీసుకున్నారు. 2 విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తున్నారు. లేడీ స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు.